నో ఎస్కేప్. స్టార్టింగ్ లోనే మనకి జాన్ అనే ఖైదీ కనిపిస్తాడు. తనని ఇప్పుడు లెవెల్ 5 లో ఉన్న జైల్ కి తీసుకువస్తారు. అప్పుడే జైల్ వార్డెన్ హోలోగ్రామ్ ద్వారా అక్కడికి వచ్చిన ఖైదీలతో మాట్లాడుతూ, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నిటిని మర్చిపోవాలి, ఇక నుంచి తప్పించుకోవాలని ఆలోచన వచ్చినా కూడా మీకు చాలా ప్రమాదం, అయినా ఇప్పటి వరకు ఎవ్వరు ఈ జైలు నుంచి తప్పించుకోలేదు, ఇక మీరు చచ్చే వరకు ఈ జైల్లోనే బతకాలి, ఇక్కడే చావాలి అంటాడు. తర్వాత జాన్ ని వార్డెన్ దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ వార్డెన్ జాన్ కి సంబంధించిన ఫైల్ ని మొత్తం చదివిన తర్వాత తన గురించి తెలుస్తుంది. తను ఎప్పుడు కోపంతో ఉంటాడు, తనని ఎవరైనా గెలికితే మాత్రం తాట తీసి వదిలేస్తాడు. ఇంతకు ముందు జాన్ తన కమాండింగ్ ఆఫీసర్ ని చంపి ఉంటాడు. అలాగే 5 జైళ్ల నుంచి కూడా తప్పించుకొని పారిపోయి ఉంటాడు. అలాగే తన DNA ని స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది తను ఎప్పుడు కోపంలో ఉంటాడు, తనని గెలికితే మాత్రం ఎగరేస్తే తంతాడు అని. అలా జాన్ వార్డెన్ దగ్గరికి రాగానే వార్డెన్ తనతో అంటాడు, ఈ జైల్లో నీతో ఎవరు మాట్లాడరు, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, అలాగే ఫోన్ కాల్స్ లెటర్స్ ఏవి నీకు అందవు, నువ్వేదైనా తలతిక్క పని చేస్తే దానికి తగినట్టు భయంకరమైన శిక్షను నీకు విధిస్తాం అంటాడు. ఆ తర్వాత జాన్ ని చితక్కొట్టి సెల్లో వేస్తారు. సెల్లో ఉన్న ఇంకో ఖైదీ ఎవరికి తెలియకుండా ఒక బ్రెడ్ ముక్కని జాన్ కి ఇస్తాడు. కానీ సెక్యూరిటీ కెమెరా ద్వారా వార్డెన్ మొత్తం చూసేస్తాడు. అప్పుడే ఇంకో ఖైదీని జాన్ ముందు నుంచి బలవంతంగా ఎక్కడికో లాక్కొని వెళ్తారు. అప్పుడే తన పక్కన ఉన్న ఖైదీ తనని సీక్రెట్ సెల్ కి తీసుకువెళ్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే ఎవరైనా జైల్లో వాళ్ళ మాట వినకుండా గొడవలు చేస్తే ఆ సెల్లో వెళ్లి బంధిస్తారు, అది చాలా ప్రమాదకరం అంటాడు. అలాగే ఆ ఖైదీ ఇంకా ఏదో చెప్పబోతుంటాడు, కానీ జాన్ తన నోరును మూసి ఏమీ మాట్లాడకు అంటాడు. అలా రాత్రి సెల్లోనే నిద్రపోయి మార్నింగ్ జాన్ లేవగానే తన సెల్ మేట్ తనకి కనిపించడు. ఆ తర్వాత జాన్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తారు. అక్కడ పైన ఉన్న ఖైదీలు కింద జరిగేదాన్ని మొత్తం చూస్తారు. అప్పుడే వార్డెన్ జాన్ తో, ఇక్కడ ఫుడ్ ను షేర్ చేసుకోవడం చాలా ప్రమాదకరం, నీకు బ్రెడ్ ముక్క ఇచ్చిన కారణంగా నీ సెల్ మేట్ కి శిక్ష విధించబోతున్నాం. అలా వార్డెన్ షాక్ ఇచ్చే ఒక డివైస్ ని బయటికి తీసి ఆ సెల్ మేట్ కి షాక్ ఇస్తాడు. అలాగే జాన్ తో, నేను ఒకసారి ఇచ్చాను కదా, మిగతా 9 సార్లు నువ్వివ్వు, 10 సార్లు తను ఈ శిక్షను అనుభవించాలి అంటాడు. కానీ జాన్ మాత్రం అలా చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే వార్డెన్, నువ్వు ఇలా చేయకపోతే ఈ నా కొడుకుని షూట్ చేసి చంపేస్తాను, చెప్పు వీడు చస్తే మంచిదా నువ్వు షాక్ ఇస్తే మంచిదా అంటాడు. దాంతో జాన్ కి ఇక చేసేదేం లేక ఆ డివైస్ ని తీసుకొని ముందుకు వెళ్తూ వార్డెన్ ని తన కంట్రోల్ లోకి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ గార్డ్స్ తనని ఆపి పిచ్చ కుట్టుడు కొడతారు. అలా కొంతసేపటి తర్వాత జాన్ ని హెలికాప్టర్ లో ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. దీని పేరు అబ్సలూమ్. జైల్లో ఎవరైనా తలతిక్క పనులు చేస్తే మాత్రం ఈ ప్లేస్ కి తీసుకువచ్చి వదిలేస్తారు. ఇప్పుడు జాన్ అడవిలో ఉంటాడు. తనని తాను చూసుకునేసరికి మొత్తం ఎలకలు తన మీదికి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. దాంతో సడన్ గా పైకి లేచి ఆ ఎలుకల నుంచి తప్పించుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎటు చూసినా ఒక్క మనిషి కనిపించాడు, మొత్తం జంతువుల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా తన ముందు నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలా చుట్టూ చూస్తే సడన్ గా ఒక తెగకు సంబంధించిన వాళ్ళు తన ముందుకు వచ్చి తనని బంధిస్తారు. వీళ్ళని అవుట్ సైడర్స్ అంటారు. వాళ్ళు జాన్ ని బంధించి వాళ్ళ తెగ ఉండే ప్లేస్ కి తీసుకువస్తారు. కొంతమంది జాన్ బట్టల్ని లాక్కోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ తెగ నాయకుడు అందరిని ఆపుతాడు. ఇతని పేరు మ్యారిక్. మ్యారిక్ మంచి మాటగారై ఉంటాడు. అప్పుడే మ్యారిక్ జాన్ తో మాట్లాడుతూ, మేమేదో వింత జీవుల్లా చూడకు, మేము కూడా ఖైదీలమే, నీలాగే తీసుకొచ్చి అడవిలో పడేస్తే మాకు మేముగా ఒక తెగనే సృష్టించుకున్నాం, ఇక్కడికి ఎవ్వరు రారు, ఇక్కడ నుంచి ఎవ్వడు బయటికి వెళ్ళడు, అయినా ఇప్పుడు నువ్వు కొత్తగా జాయిన్ అవుతున్నావు కదా, నీ సత్తా ఏంటో మేము తెలుసుకోవాలి అని అలా రాల్ఫ్ అనే ఒక గుండుగాడితో జాన్ ని ఫైట్ చేయమంటారు. అలాగే తన చేతిలో ఒక కత్తి కూడా పెడతారు. అప్పుడే రాల్ఫ్ గార్జిలలా అరుస్తూ తన సత్తాని చూపించడానికి అక్కడ ఉన్న స్టాచ్యూ చెయ్యిని విరగొడతాడు. కానీ జాన్ మాత్రం, నన్ను చంపడానికి దాన్ని విరగొట్టడం ఏంట్రా, అయినా నేను చూస్తుంటే ఏం పీకలేమనిపిస్తుందని తన చేతిలో ఉన్న కత్తిని గురి చూసి రాల్ఫ్ గుండెల్లో దింపుతాడు. దాంతో రాల్ఫ్ అక్కడే నీళ్ళలో పడతాడు. ఇదంతా చూసిన మ్యారిక్ జాన్ ధైర్యానికి మెచ్చుకుంటాడు. సత్తా ఉన్నోడివే, నువ్వు చాలా పనికొస్తావు అంటాడు. కానీ జాన్ చాలా తిక్కలోడు. మ్యారిక్ పై కూడా అటాక్ చేసి అక్కడ ఉన్న గన్ని లాక్కొని మ్యారిక్ ని కూడా నీళ్ళలోకి తోసేస్తాడు. అలాగే అక్కడ ఉన్న అందరికి గన్ చూపిస్తూ
చేస్తూ గన్ని ఫైర్ చేయబోతాడు, కానీ అది పనిచేయదు. దాంతో వారి నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. అక్కడ ఉన్న అందరూ కూడా జాన్ ని పట్టుకోవడానికి వెంట పడతారు. అలా అడవిలోకి వచ్చాక ఒక ప్లేస్ లో దాక్కుని ఒక వ్యక్తిపై అటాక్ చేసి వాడి తలని తీసేసి చేతిలో ఉన్న ఆయుధాలని తీసుకొని ముందుకు పరిగెడుతుంటాడు. కానీ స్లిప్ అయి కిందకి పడిపోతాడు. అలా పడినప్పుడే తన కాలికి కూడా గాయమవుతుంది. మళ్ళీ బ్లడ్ పోకుండా కట్టుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా అవుట్ సైడర్ వచ్చి తన మీద అటాక్ చేస్తాడు. జాన్ ఇంతకు ముందు స్పెషల్ ఫోర్స్ లో పని చేశాడు కాబట్టి ఆ అవుట్ సైడర్ ని ఎగరేస్తాడు. అలాగే అక్కడ నుంచి పారిపోతాడు. కానీ ఇంకా అవుట్ సైడర్స్ వస్తూనే ఉంటారు. అలా అవుట్ సైడర్స్ నుంచి తప్పించుకొని ముందుకు పరిగెడుతూ ఉంటే అప్పుడే ఒక ట్రాప్ తన కాలికి తగులుతుంది. ఆ ట్రాప్ స్పీడ్ గా తన వైపు వస్తూ ఉంటే తను కింద పడుకుంటాడు. దాంతో ఆ ట్రాప్ వెళ్లి అవుట్ సైడర్ కి తగిలి అవుట్ సైడర్ చనిపోతాడు. అప్పుడే ఒక అవుట్ సైడర్ బాణాన్ని జాన్ కాలిపై దింపుతాడు. అయినా జాన్ ఆగకుండా కొండపైకి వస్తాడు. ఇప్పుడు ఈ కొండ దాటాలంటే చాలా కష్టం. ఆ కొండ పైనే అవుట్ సైడర్స్ మొత్తం తనని చుట్టుముడతారు. అప్పుడే ఒక అవుట్ సైడర్ తన మీద అటాక్ చేస్తాడు. అయినా సరే వాళ్ళకి లొంగకుండా అక్కడ నుంచి నీళ్ళలోకి దూకుతాడు. అలా గాయపడ్డ జాన్ నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే ఇన్సైడర్స్ వచ్చి తనని కాపాడతారు. తనని కాపాడిన విషయం జైల్ వార్డెన్ కూడా తెలిసిపోతుంది. తర్వాత జాన్ కి మెలకువ రాగానే ఇన్సైడర్స్ కి సంబంధించిన డిసిప్లిన్ ని చూసి అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి మనోడు షాక్ అవుతాడు. అలా పైకి లేవగానే ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ హాకిన్స్ ఇంకా స్కల్ అనే ఇద్దరు కలిసి జాన్ ని ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఆపుతారు. నువ్వు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అంటారు. అప్పుడే ఇన్సైడర్స్ కి సంబంధించిన లీడర్ కనిపిస్తాడు. తన పేరు ఫాదర్ జాన్ తో అంటాడు, అవుట్ సైడర్స్ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తివి నువ్వు ఒక్కడివే అని. అప్పుడే ఫాదర్ ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు. కానీ జాన్ మాత్రం నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడ కాపురం చేయడానికి రాలేదు, నేను వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, వెంటనే అంటే వెంటనే. తర్వాత జాన్ అక్కడే ఉన్న డైసాట్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతను పాడైపోయిన గన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. తనతో మాట్లాడుతూ జాన్ దీన్ని ఇలా కాదు తిప్పి చేస్తే బాగవుతుందేమో అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూనే మంచి దోస్తులు కూడా అవుతారు. తర్వాత కొంతసేపటికి డైసెట్ వాళ్ళు జాన్ ని వాచ్ టవర్ పైకి తీసుకువెళ్లి కొంతసేపటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అంటారు. ఇక నుంచి తప్పించుకోవాలని మాత్రం చూడకు, ఆ పక్కన చాలా పెద్ద ప్రమాదం ఉంది. అవుట్ సైడర్స్ మొత్తం 600 మంది ఉన్నారు, మేము కేవలం 100 మంది కంటే తక్కువనే ఉన్నాం, మాకంటే వాళ్ళు 6 రేట్లు ఎక్కువ ఉన్నారు. అలాగే అడవిలో ఎక్కడ చూసినా కెమెరాస్ ఉన్నాయి, నువ్వు చాలా డేంజర్ లో పడతావు అంటారు. తర్వాత జాన్ టామ్ ని వెళ్లి కలుస్తాడు. టామ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి డాక్టర్ లెక్క అడవిలో ఉన్న మూలికలు తీసుకువచ్చి వాళ్ళకి అయిన గాయాలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. జాన్ దగ్గరికి కూడా వచ్చి తనకి అయిన గాయానికి ఒక మూలికనిచ్చి దీన్ని కంటిన్యూగా నువ్వు వాడాలి, లేదంటే సెప్టిక్ అవుతుంది అంటాడు. తర్వాత జాన్ బయటకు వెళ్తే కేసీ అనేవాడు తనని ఫాలో చేస్తూ ఉంటాడు. కానీ జాన్ మాత్రం నన్ను వదిలేరా బాబు, నన్నెందుకు ఫాలో చేస్తున్నావు, నేను ఒంటరిగా ఉండాలని ఒక్కడే అక్కడ నుంచి ముందుకు వెళ్తాడు. నిజానికి కేసీ అవుట్ సైడర్ నుంచి ఎవరైతే తప్పించుకుంటూ వచ్చారో వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. ఇక్కడ జాన్ సముద్రం దగ్గరికి వచ్చి ఒక బాక్స్ ని సముద్రంలోకి విసిరేస్తాడు. ఆ నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఆ బాక్స్ అక్కడే నాశనం అవుతుంది. దాంతో జాన్ అర్థం చేసుకుంటాడు, నేను ఈదుతూ అయితే ఇక నుంచి తప్పించుకోలేను అని. అంతలో కేసీ వచ్చి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా, అంత సీన్ లేదు, ఇక్కడ షార్క్ ఉంది, తప్పించుకోవాలన్న ఆలోచన కూడా నీకు రానివ్వకు అంటాడు. అదే రోజు రాత్రి జాన్ కి మెలకువ రాగానే తనకి కొంతమంది సామాన్ తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. వెంటనే వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తాడు. కానీ వెనక నుంచి హాకిన్స్ వచ్చి తనని కొట్టి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, రూమ్ లోనే ఉండమని చెప్పాను కదా అంటాడు. కానీ మనోడికి కోపం ఎక్కువ కదా, మళ్ళీ హాకిన్స్ ని కూడా కొట్టి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాడు. మార్నింగ్ అందరూ ఫుడ్ తింటూ ఉంటే జాన్ మాత్రం కేసీ దగ్గరికి వెళ్లి నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు. దానికి కేసీ నేను మాఫియా డాన్ దగ్గర పనిచేసేవాడిని, తను 2 పిల్లల్ని కిడ్నాప్ చేయమన్నాడు, నేను చేశాను, కాకపోతే ఆ నా కొడుకు ఆ 2 పిల్లల్ని చంపేశాడు, ఆ నేరం నా మీద పడింది, నన్ను బొక్కలో వేశారు అంటాడు. అప్పుడే ఒక హెలికాప్టర్ వీళ్ళ పై నుంచి వెళ్తుంది. అప్పుడే కేసీ అంటాడు నెలలో 2 సార్లు హెలికాప్టర్ వస్తుంది ఫుడ్ ని తీసుకొని, కానీ ఆ ఫుడ్ ని మొత్తం అవుట్ సైడర్సే తీసుకువెళ్తారు, వాళ్ళ నుంచి మనం తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. హెలికాప్టర్ ఒకే ప్లేస్ లో ఆగదు, వేరు ప్లేస్ లో ఆగి ఫుడ్ ని కిందికి వదులుతుంది, అందుకే మేము ప్లాన్ 2 ని కూడా ఆలోచించలేకపోయాము అంటాడు.
తర్వాత వాళ్ళలో ఒకడు కాపలా కాయకుండా మళ్ళీ నిద్రపోయాడని వాడిని బలవంతంగా బయటకి తోసేస్తారు. అలా తను ఒక్కడే అడవిలోకి వెళ్లడం జాన్ చూస్తాడు. ఇక్కడ అవుట్ సైడర్స్ వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే మెరిక్ వాళ్ళందరినీ ఆపుతాడు. అందులో ఒకడు సప్లైస్ గురించి ఏం ఆలోచించారు అంటాడు. దానికి మెరిక్ హెలికాప్టర్ రేపు రాబోతుంది, అందుకే మనం దాని గురించి రేపు ఆలోచిద్దాం అంటాడు. వాడు మాత్రం నువ్వు చేతగాని వాళ్ళ ఉన్నావే, అయినా జాన్ తో నువ్వు ఓడిపోయావు కదా, నువ్వెలా మాకు లీడర్ గా ఉంటావు, జానే మాకు లీడర్ గా ఉండాలి అంటాడు. దాంతో మెరిక్ కి పిచ్చ కోపం వస్తుంది. వాడి తలని నరికేస్తాడు. ఇంకెవడైనా నన్ను లీడర్ గా ఉండకూడదు అనుకుంటున్నాడా, మనం రేపు ఇన్సైడర్స్ పై అటాక్ చేయబోతున్నాం అంటాడు. తర్వాత ఇక్కడ ఇన్సైడర్స్ మొత్తం క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఫాదర్ వచ్చి అందరు మంచి గురించి ప్రేర్ చేస్తాడు. దాంతో జాన్, మీరందరూ బలవంతంగా ఒకరిని అడవిలోకి పంపించేశారు కదా, వాడి గురించి కూడా ప్రేర్ చేయండి అంటాడు. తర్వాత రోజు జాన్ అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ ఫాదర్ తన దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కువ దూరం తప్పించుకొని పారిపోలేవు అంటాడు. ఇక్కడ అవుట్ సైడర్స్ దొంగతనంగా ఇన్సైడర్స్ పై అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. అలా అడవిలో దాక్కొని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ విషయం గురించి ఇన్సైడర్ లో ఒకరికి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. వాళ్ళ అటాక్ ని అడ్డుకోవడం కోసం సిద్ధంగా ఉంటారు. అలాగే కేసీ జాన్ దగ్గరికి వెళ్లి నువ్వు కూడా మాకు హెల్ప్ చేయి అంటాడు. కానీ మనోడు మాత్రం ఇది నా గొడవ కాదురా బై, నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేయి, నేను వెంటనే వెళ్ళాలి అంటాడు. కానీ కొంతసేపు ఆలోచించి వీళ్ళకి హెల్ప్ చేయడం కూడా మంచిదే అని తను కూడా యుద్ధం చేయడానికి వస్తాడు. అలా చూస్తూ ఉండగానే సడన్ గా అవుట్ సైడర్స్ ఒక్కసారిగా నిప్పంటించిన బాణాలతో అటాక్ చేస్తూ ఉంటారు. ఒక బాణం డైరెక్ట్ గా వచ్చి ఇన్సైడర్ నోట్లో దిగుతుంది. దాంతో హాకిన్స్ అందరినీ కింద కూర్చోమని అంటాడు. అలా ఒక్కసారిగా బాణాలు మొత్తం వీళ్ళపై అటాక్ చేయగానే మొత్తం వాళ్ళ ఇండ్లు కూడా తగలబడిపోతూ ఉంటాయి. అవుట్ సైడర్స్ గేట్ దగ్గర ఉన్న ఒక చెట్టును విరగొట్టి ఆ గేటు పైకి తోసేస్తారు. దాంతో ఇన్సైడర్స్ కి సంబంధించిన వాల్ కూడా కూలిపోతుంది. అలా ఒక్కసారిగా అవుట్ సైడర్స్ లోపలికి వచ్చి మొత్తం అందరిపై అటాక్ చేస్తూ ఉంటారు. ఈ ఫైట్ లో చాలా మంది చనిపోతారు. జాన్ మాత్రం ఒక్కొక్కరిని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. ఒక అవుట్ సైడర్ కేసీని చంపడానికి వస్తూ ఉంటే జాన్ వెళ్లి తనని కాపాడతాడు. ఫాదర్ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక అవుట్ సైడర్ వచ్చి సడన్ గా ఫాదర్ గుండెల్లో కత్తిని దింపుతాడు. అప్పుడే స్కల్ ఆ కత్తిని బయటికి తీసి హాకిన్స్ తో అంటాడు, ఫాదర్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళు అని. ఇక్కడ మెరిక్ దాక్కుని ఫాదర్ ని ఏ టవర్ మీదకి అయితే తీసుకువెళ్తున్నారో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళని జాన్ చూసి వాళ్ళకంటే ముందే ఆ టవర్ మీదకి ఒక తాడు ద్వారా వస్తాడు. అలా ఇక్కడ మెరిక్ స్కల్ మీద అటాక్ చేసి తను స్పృహ తప్పేలా చేస్తాడు. మెరిక్ ఫాదర్ ని పట్టుకొని తనకి ఎక్కడైతే కత్తి దింపాడో అక్కడ చెయ్యి పెట్టి తనకి టార్చర్ చూపిస్తూ ఉంటాడు. కానీ అంతలో జాన్ వచ్చి మెరిక్ ని కొడతాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు జాన్ పిచ్చ కోపంలో ఉంటాడు. మెరిక్ ని చంపబోతూ ఉంటాడు. కానీ వాడికి అర్థమవుతుంది ఇక మేమేం చేయలేం, మేము చచ్చినట్టే పారిపోకుంటే అని. తను అక్కడ నుంచి పారిపోతూ తన వాళ్ళతో చెప్తాడు, మీరు కూడా వెనక్కి వచ్చేయండి అని. అలా మొత్తం అవుట్ సైడర్స్ అక్కడ నుంచి పారిపోతారు. తర్వాత ఫాదర్ చనిపోయిన అందరిని ఒక దగ్గరికి తీసుకువచ్చి అందరినీ కాల్ చేస్తాడు. ఇదంతా చూస్తూ జాన్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే యుద్ధంలో తను కూడా చాలా మందిని చంపాడు కాబట్టి. అప్పుడే కిలియన్ జాన్ పక్కన వచ్చి కూర్చొని ఫాదర్ గురించి చెప్తాడు. ఫాదర్ ని తన వైఫ్ కి ఓవర్ డోస్ అయినందుకు జైల్లో వేశారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. అందుకే తను అందరితో మంచిగుంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో తనే చాలా నెమ్మదస్తుడు, అందరి గురించి ఆలోచిస్తాడు అంటాడు. తర్వాత రోజు మార్నింగ్ కొంతమంది ఇన్సైడర్స్ కొన్ని సామాన్లు తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్తూ కనిపిస్తారు. వాళ్ళకి తెలియకుండా జాన్ వెనక నుంచి వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళు ఒక బోట్ ని తయారు చేసి ఉంటారు. వెంటనే ఈ విషయం ఫాదర్ కి చెప్తాడు. అప్పుడు ఫాదర్, నాకు కూడా తెలుసు, మేమే చాలా రోజుల నుంచి ఎవ్వరికి తెలియకుండా ఈ బోట్ ని తయారు చేస్తున్నాం. ఈ బోట్ ని డైసర్ డిజైన్ చేసి ఉంటాడు. ఇందులో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని వల్ల బోట్ ని రేడార్ కూడా కనిపెట్టలేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోవడం వల్ల ఆ బోట్ ని వార్డెన్ వాళ్ళు కనిపెట్టేస్తారు. వెంటనే హెలికాప్టర్స్ అక్కడికి వచ్చి బోట్ లో ఉన్న వాళ్ళని బంధిస్తుంది. అలాగే ఆ బోట్ ని చూస్తున్న వాళ్ళపై కూడా ఫైర్ చేస్తుంది. కానీ ఇన్సైడర్స్ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లి దాక్కుంటారు. ఆ తర్వాత ఫాదర్ అందరితో చెప్తాడు, వార్డెన్ కి ఎవడో మన గురించి చెప్తున్నాడు, వాణ్ణి కనిపెడితే మనం ఈజీగా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అంటాడు. అప్పుడే జాన్, నెక్స్ట్ మనం బోట్ తయారు చేసి వెళ్ళినప్పుడు నేను కూడా ఆ బోట్ లో వెళ్తాను అంటాడు. అప్పుడు హాకిన్స్, నువ్వే కాదు ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు, నీ నెంబర్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి అంటాడు. కానీ జాన్ అంతసేపు వెయిట్ చేసే రకం కాదు. వెంటనే తను డైసర్ట్ దగ్గరికి వెళ్తాడు. డైసర్ట్ ఇంకో బోట్ ని తయారు చేసే పనిలో ఉంటాడు. నెక్స్ట్ ఈ బోట్ లో నేను వెళ్తాను అంటాడు. కానీ డైసర్ట్ కుదరదంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక
ఒక ఇంజన్ ని జాన్ చూస్తే అందులో ఉన్న ఒక పార్ట్ మిస్ అయి ఉంటుంది. అప్పుడు జాన్ ఫాదర్ దగ్గరికి వచ్చి ఆ ఇంజన్ లో మిస్ అయిన పార్ట్ మెరిక్ దగ్గర నేను చూశాను, నన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తే దాన్ని నేను సేఫ్ గా తీసుకువస్తాను అంటాడు. దానికి ఫాదర్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత హాకిన్స్ వచ్చి తను వెళ్లే మ్యాప్ ని ఇస్తాడు. అలాగే డైసర్ట్ కొన్ని బాంబ్స్ కూడా ఇస్తాడు. అప్పుడే కేసీ కూడా నేను కూడా నీ వెంట వస్తాను అంటాడు. కానీ జాన్ మాత్రం నేనేమైనా పిక్నిక్ వెళ్తున్నానా నా వెంట రావడానికి, అక్కడ చాలా ప్రమాదం ఉంది, తేడా వస్తే నేను నువ్వు ఇద్దరం చేస్తాము అంటాడు. ఇక్కడ మెరిక్ తన వాళ్ళతో అంటాడు, మనలో మనకే గొడవలు పెడుతూ లీడర్స్ మేమని చెప్పుకునే వాళ్ళ తలలన్నీ నేను తీసేశాను, ఇక నుంచి ఎవ్వడు ఏ గోల చేయకూడదు అంటాడు. కొంతసేపటికి జాన్ కూడా అవుట్ సైడర్స్ ఉన్న ప్లేస్ కి వస్తాడు. అలా తను అక్కడికి రాగానే అక్కడే ఉన్న కేసీని చూసి షాక్ అవుతాడు. తను వెనక నుంచి జాన్ ని ఫాలో అయ్యి వచ్చి ఉంటాడు. అలా కేసీ ముందుకు వెళ్తూ ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాడు. జాన్ తనని కాపాడడానికి ముందే అవుట్ సైడర్స్ అక్కడికి వచ్చి కేసీని బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అప్పుడే మెరిక్ కేసీ ముందుకు వచ్చి ఈ నా కొడుకుని మామూలుగా చంపకూడదు, వీడి మెడ చుట్టూ గాజు ముక్కలు కట్టండి, మనం ఎంటర్టైన్మెంట్ ని ఫీల్ అవ్వచ్చు అంటాడు. ఇదే అదునుగా చూసుకొని జాన్ వెనక నుంచి వచ్చి ఒక గార్డ్ ని చంపేసి ఆ ఇంజన్ కి సంబంధించిన పార్ట్ ని కూడా తీసుకొని తాడు సహాయంతో టవర్ పైకి ఎక్కి అక్కడ ఉన్న ఇద్దరు గార్డ్స్ ని కూడా చంపేస్తాడు. అలా మళ్ళీ కిటికీలోంచి కేసీని చూస్తే మెరిక్ తనని టార్చర్ పెడుతూ ఉంటాడు. అప్పుడే ఒక బాంబుని బిల్డింగ్ పైకి విసురుతాడు జాన్. అక్కడ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అందరూ ఒక్కసారిగా ఆ బాంబు పేలిన ప్లేస్ కి వస్తారు, ఎవడైనా లోపలికి వచ్చాడేమో అని. ఇదే టైంలో కేసీ దగ్గరకు వచ్చి ఆ ట్రాప్ నుంచి తనని విడిపిస్తాడు. కానీ మెరిక్ అంత దద్దమ్మేం కాదు, వీళ్ళ ప్లాన్ తనకి అర్థమైపోతుంది. అందుకే కేసీని జాన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అలా పట్టుకొని పూల్లోకి ఇద్దరిని తోసేసి ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకోండి, ఎవడు ప్రాణాలతో ఉంటే వాడిని ఇక్కడ నుంచి సేఫ్ గా వదిలేస్తాను, నేను ప్రామిస్ చేస్తున్నాను అంటాడు. దాంతో కేసీ జాన్ పై అటాక్ చేయడానికి వచ్చి తన చెవిలో చెప్తాడు, నీ అవసరం ఇన్సైడర్ కు ఉంది, నా అవసరం కాదు, నన్ను వెంటనే చంపేసి నువ్వు ప్రాణాలతో వెళ్లి వాళ్ళకి హెల్ప్ చెయ్యి అంటాడు. కానీ జాన్ మాత్రం తన దోస్తుని చంపాలనుకోడు. కేసీ మాత్రం మాటి మాటికి జాన్ పై అటాక్ చేయడానికి వచ్చి జాన్ చేతిలో ఉన్న కత్తితో పొడుచుకొని తనని తాను చంపుకుంటాడు. కానీ మెరిక్ తను ఇచ్చిన మాట మీద నిలబడడు. జాన్ ని చంపడం కోసం ఒక ట్రాప్ ని కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. కానీ ఇన్సైడర్స్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ గ్రూప్ లో కూడా ఉండి ఉంటాడు. వాడు జాన్ ని కాపాడి తనతో అంటాడు, నువ్వు వెళ్లి ఫాదర్ తో చెప్పు, మెరిక్ అందరిని ఒక్కటి చేసి రెండోసారి అటాక్ చేయబోతున్నాడు, వాళ్ళందరినీ సేఫ్ గా ఉండమను అంటాడు. అలా జాన్ అక్కడి నుంచి తప్పించుకొని ఇన్సైడర్ క్యాంప్ లోకి వచ్చి డైజర్ట్ కి ఆ ఇంజన్ పార్ట్ ని ఇస్తాడు. అలాగే ఫాదర్ దగ్గరికి వెళ్లి మెరిక్ ప్లాన్ మొత్తం చెప్తాడు. ఇప్పుడు ఫాదర్ ఆరోగ్యం కూడా వీక్ అవుతూ ఉంటుంది. అలాగే జాన్ వాళ్ళతో అంటాడు, మనం అవుట్ సైడర్స్ తో పోరాడాలి అంటే మన దగ్గర చాలా ఆయుధాలు ఉండాలి, కానీ వాళ్ళని ఎదిరించే ఆయుధాలు మనతో లేవు, అందుకే మనం ఈ ప్లేస్ ని వదిలి వెళ్ళాలి అంటాడు. కానీ హాకిన్స్ ఈ మాట వింటే చాలా కోపం వస్తుంది. దీన్ని మనం ఒక ఇల్లు లాగా తయారు చేసుకున్నాం, ఇప్పుడు దీన్ని వదిలి మనం ఎక్కడికి వెళ్తాం అంటాడు. కానీ ఫాదర్ జాన్ ని అర్థం చేసుకొని మనం ఇక నుంచి వెళ్ళడమే మంచిది అంటాడు. జాన్ చెప్పినట్టే తర్వాత రోజు అందరూ మొత్తం సర్దుకొని ఆ ప్లేస్ ని వదిలి వెళ్తూ ఉంటారు. కానీ ఫాదర్ మాత్రం బెడ్ మీదే పడుకుని ఉంటాడు. అప్పుడే జాన్ తన దగ్గరికి వెళ్తే ఫాదర్ అంటాడు, నాకు చాలా పెద్ద వ్యాధి ఉంది, ఆ వ్యాధికి ట్రీట్మెంట్ చేయకపోతే నేను నెల రోజుల్లో చనిపోతాను, ఈ విషయం ఇక్కడ ఉన్న ఎవ్వరికి తెలీదు, అందుకే నువ్వు ఇక నుంచి నా ప్లేస్ ని తీసుకొని వీళ్ళకి అండగా ఉండాలి అంటాడు. కానీ జాన్ దానికి ఒప్పుకోడు. ఈ పనికి మాలిన ఐలాండ్ మీద నేను బతకాలని రాలేదు, ఇక నుంచి నేను తప్పించుకొని వెళ్లిపోతాను అంటాడు. అప్పుడే ఫాదర్ తన డైరీని జాన్ కి ఇచ్చి ఈ ఖైదీలకి ఎవడైతే అండగా ఉంటాడో అలాంటి వాడిని వెతుకు అంటాడు. తర్వాత ఇక్కడ డైసర్ట్ బోట్ ని కూడా ఆన్ చేస్తాడు. ఆ బోట్ ఆన్ అవ్వగానే ఫైర్ ని చూసి జాన్ కి తన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అలా వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్లి తన గురించి చెప్తాడు, నేను యుద్ధంలో ఉన్నప్పుడు చాలా మంది అమాయకుల్ని చంపాను, అది మొత్తం నా బాస్ చెప్పాడనే చేశాను, కాకపోతే ఈ నిజాన్ని వాళ్ళందరూ సమాధి చేయాలనుకున్నారు, కానీ నేను అందరికి నిజం చెప్పాలనుకున్నాను, వాళ్ళు మాత్రం నా నోరు నొక్కేయాలని చూశారు, అందుకే నా పై ఉన్న కమాండర్ ని నేను చంపేశాను. తర్వాత జాన్ బయటికి వచ్చి చూస్తే ఒక్కసారిగా అవుట్ సైడర్స్ ఇన్సైడర్స్ క్యాంప్ పై అటాక్ చేయడానికి వస్తారు. అలా వాళ్ళు లోపలికి రాగానే లోపల ఎవ్వరు వాళ్ళకి కనిపించరు. దాంతో అవుట్ సైడర్స్ అందరూ మేమే గెలిచాం, అందరూ పారిపోయారని అనుకుంటారు. అప్పుడే జాన్ టవర్ పై నుంచి వీళ్ళ ముందుకి వస్తాడు. ఇదంతా వార్డెన్ కెమెరాలో చూస్తూ ఉంటాడు. అప్పుడే జాన్ గన్ బయటికి తీసి షూట్ చేయగానే అక్కడ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఇందులో చాలా మంది అవుట్ సైడర్స్ చనిపోతారు. అప్పుడే దాక్కుని ఉన్న ఇన్సైడర్స్ ఒక్కసారిగా బయటికి వచ్చి ప్రాణాలతో ఉన్న అవుట్ సైడర్స్ పై అటాక్ చేయడం మొదలు పెడతారు. కానీ అవుట్ సైడర్స్ భయంతో అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే
అప్పుడే ఫాదర్ బయటికి వచ్చి పారిపోతున్న అవుట్ సైడర్స్ ని చూస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు గెలిచారని తను ఫీల్ అయ్యే లోపే మెరిక్ వెనక నుంచి వచ్చి స్కల్ పై అటాక్ చేసి చంపేస్తాడు. అలాగే జాన్ పై కూడా అటాక్ చేస్తాడు. కానీ జాన్ వాడిని పిచ్చ కొట్టుడు కొడతాడు. కానీ మెరిక్ దొంగ దెబ్బ తీసి టవర్ పై నుంచి జాన్ ని తోసేయబోతాడు. అలా జాన్ వేలాడుతూ ఉంటే మెరిక్ తనని చంపడానికి వెళ్తాడు. కానీ వెనక నుంచి ఫాదర్ వచ్చి మెరిక్ పై అటాక్ చేస్తే మెరిక్ వెనక్కి తిరిగి ఫాదర్ ని చంపేస్తాడు. అప్పుడే జాన్ మళ్ళీ టవర్ పైకి వచ్చి మెరిక్ ని కొట్టి టవర్ పై నుంచి కిందకి తోసేస్తాడు. అలా కింద పడ్డ మెరిక్ అక్కడే చనిపోతాడు. ఇక ఈ యుద్ధంలో ఇన్సైడర్స్ గెలుస్తారు. కానీ అప్పుడే సముద్రం దగ్గర నుంచి ఒక పెద్ద స్మోక్ వీళ్ళకి కనిపిస్తుంది. వెంటనే జాన్ వాళ్ళు పరిగెట్టుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ బోటు మొత్తం తగలబడిపోతుంది. డైసర్ చేతిలో ఒక మాల ఉంటుంది. దాన్ని చూడగానే జాన్ అర్థం చేసుకుంటాడు ఇది టామ్ ది అని. అంటే ఇంతవరకు వీళ్ళ విషయాలు మొత్తం వార్డెన్ కి చెప్పింది టామే అన్నమాట. అలా కోపంతో జాన్ వాళ్ళు టామ్ ఉన్న ప్లేస్ కి వెళ్లి తనని బంధించి ఎందుకు ఇలా చేశావని తనని అడుగుతారు. అప్పుడు టామ్ అన్ని నిజాల్ని వార్డెన్ కి చెప్తే నన్ను ప్రాణాలతో బయటికి పంపిస్తానని చెప్పాడు. అలాగే టామ్ తో ఉన్న ట్రాన్స్మిటర్ ద్వారా జాన్ కి తెలుస్తుంది ఇప్పుడు టామ్ ని తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్ వస్తుంది అని. అందుకే ఆ ట్రాన్స్మిటర్ లో టామ్ ద్వారా ఆ హెలికాప్టర్ ఎక్కడికి రావాలనో సిగ్నల్ పంపిస్తారు. అలా వార్డెన్ హెలికాప్టర్ లో టామ్ ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు దాక్కొని ఉన్న ఇన్సైడర్స్ ఒక్కసారిగా గార్డ్స్ పై అటాక్ చేసి చంపేస్తారు. టామ్ వెళ్లి వార్డెన్ ని పట్టుకుని తనకి గన్ గురి పెడతాడు. అప్పుడే జాన్ టామ్ ని వార్డెన్ ని ఇద్దరిని కింద అడవిలోకి తోసేసి జాన్ తో పాటు కొంతమందిని తీసుకొని హెలికాప్టర్ లో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు వార్డెన్ వాళ్ళు అవుట్ సైడర్స్ కి దొరుకుతారు. వాళ్ళు దొరికారంటే ఎంత టార్చర్ పెడతారో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు నచ్చిందంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.